పుట్టబోతున్న పసికందు పసిబాలుడు కాదమ్మా, పరమోన్నతుడు, అతి పరిశుద్ధుడు, ప్రపంచాన్ని ఏలబోతున్న మహారాజు. మరి ఈ రాజుకి జన్మనిచ్చిన ఆ తల్లి మహారాణి కాదా? ఈ ప్రపంచమంతా రక్షకుడి రాకడ కొరకై చూస్తూ ఉంది. కానీ ఆ రక్షకుణ్ణి ఈ ప్రపంచానికి తన పరిశుద్ధతను నిలబెట్టుకొని పరిశుద్ధమైన పరమ పవిత్రుణ్ణి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి పాపాత్ముడి యొక్క పాపాలను కడిగి వేయబడుటకు ఆ రక్షకుణ్ణి ఆ తల్లి తన రక్త మాంసములతో పోషించి పేగు బంధాన్ని కలిగి అదే రక్తాన్ని పంచి మనందరికీ కూడా భోజ్యముగా ఇస్తూ ఉంది. అందుకే మనం మరియతల్లిని అంటాము గురువుల రాజ్ఞి అని. గురువు మాత్రమే దివ్య సప్రసాదాన్ని మన నోటికి అందిస్తారు దివ్యమైన బలిపీఠం వద్ద. అదేవిధంగా ఆ తల్లి గర్భమే బలిపీఠము, ఆ తల్లి హృదయమే దేవుడి నిలయము, ఆ తల్లి దేహమే పరిశుద్ధాత్మకు నిలయము. ఇంత పరిశుద్ధత మనకు అర్థం అవ్వాలి అంటే మన జ్ఞానం సరిపోదు.